రోజు మా అమ్మ డబ్బులకు దోసేయమన్నా ఇంకా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసిందా, ఇంకో గుడ్డు తీసుకొని పగలగొట్టి గిన్నెలు వేసిందా, ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసి బాగా కలిపేసిందా, ఒక గంటి ఎర్రకారం వేసి బాగా కలిపేసిందా, ఇంట్లో పిండి పెనం మీద 3 చుట్లు చుట్టేసిందా, ఇంకా గుడ్డుని దోశ మీద అంతా పోసేసి స్పూన్ తో బాగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసిందా, 3 గంటల నూనె దోశ చుట్టూరా పోసేసి ఈ లోపల ఇంకో గుడ్డు తీసుకొని దాన్ని పగలగొట్టి గిన్నెలు వేసేసిందా, ఒక గంటి ఎర్రకారం తీసుకొని దాంట్లో వేసేసి దాన్ని బాగా కలిపేసిందా, ఆ దోశని వెనక్కి తిప్పి గుడ్డుని దాని మీద అంతా పోసేసిందా, ఆ పెనంతో గుడ్డుని దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసిందా, ఇంకో గంటి నూనె తీసుకొని దోశ చుట్టూరు వేసేసిందా, మళ్ళీ దోశని ఇటువైపు తిప్పి వేసేసిందా, ఇంకా ముందు పక్క అంతా బాగా రోస్ట్ అయిందా. అమ్మలాగే మీ అమ్మ కూడా అడగగానే గుడ్డు దోశ వేసేస్తుందా లేదో కామెంట్ చేయండి. ఎగ్ దోశ అయితే అదిరిపోయింది. నెల్లూరులోని విఆర్సి సెంటర్ దగ్గర వైఎస్ఆర్ కూల్ డ్రింక్ షాప్ లో బాదం కీర్ బాదం పాలు చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారండి. అందుకే 2 బాదం పాలు ఆర్డర్ ఇచ్చేసాం. అయితే గ్లాస్ నిండా జీడిపప్పులు వచ్చాయి. ఒకే ఒక్క సిప్పుతో మొత్తం గ్లాస్ నిండా ఖాళీ చేసాం. బాదం పాలు అయితే సరిగ్గుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ మెయిన్ లీడ్ మహేష్ బర్త్డే అయితే వాడి చేత కేక్ కట్ చేయించాం. పార్టీ అడగగానే నెల్లూరులోని మసాలా డాబాకి తీసుకెళ్ళాడు. ఫస్ట్ అయితే మేము 35 పుల్కాలు ఆర్డర్ ఇచ్చాం. రంబా చికెన్ ఆర్డర్ ఇచ్చాం. దీని టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. అండ్ వెజ్లో అయితే కాజు పన్నీర్ ఆర్డర్ ఇచ్చాం. దీని టేస్ట్ అయితే స్పైసీగా బాగుంది. ప్రతి బ్యాచ్లో ఎంత తిన్నా బక్కగా ఉండేవాడు ఒక ఉంటాడు. మా బ్యాచ్లో దీడే పుల్కాలు కర్రీలు మొత్తం లేపర పడేసాం. ఇలా అయితే 745 రూపీస్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం మన కోవూరులో రైల్వే ఫెడరస్ రోడ్ దగ్గరలో ఉన్న ఆల్ స్ట్రీట్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మధ్యాహ్నం అన్లిమిటెడ్ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంది. మేమైతే ఒక చికెన్ రోల్, ఒక చికెన్ స్టిక్ పార్సల్ తీసుకున్నాం. ఆ చికెన్ రోల్ ఓపెన్ చేసి చూస్తే ఒక ఆమ్లెట్, చికెన్, ఆనియన్స్, మైనస్ సాస్ వేసి పేపర్తో రోల్ చేసి ఇచ్చాడు. చికెన్ రోల్ టేస్ట్ అయితే బాగుందని చెప్పలేను, బాగాలేదని చెప్పలేను. టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది. దీని రేట్ అయితే 50 రూపాయలు. చికెన్ స్టిక్ అయితే 30 రూపాయలు. ఫుల్గా ఆనియన్స్ వేసి ఇచ్చాడు. పుల్లకి 5 ముక్కలు వచ్చాయి. దీని టేస్ట్ అయితే మా ఊడికి చాలా నచ్చిందంట. తల చూసి రెట్టొప్పుతున్నాడు. హలో మిత్రమా, ఈరోజు బజ్జీ తినాలనిపించి మన కోవూరులో పిఆర్ కాలనీ మెయిన్ రోడ్ పక్కనే ఉన్న ఫేమస్ బజ్జీ షాప్కి అయితే వచ్చేసాం. మేమైతే ప్లేట్ అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ చెప్పాం. మా ఊడికి అయితే అరటికాయ బజ్జీ చాలా నచ్చిందంట. మిర్చి బజ్జీ కూడా చాలా బాగుందంట. వీళ్ళలాగా లాస్ట్లో ఆనియన్స్ కూడా తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసేయండి. వీడు ఎగ్ బోండా కూడా తింటాడంటే ఒక ఎగ్ బోండా చెప్పాను. దాన్ని ఫుల్గా ముక్కలు కట్ చేసి ఆనియన్స్ వేసి కారపొడి వేసి 2 గంటలు మసాలా వేసి ఇచ్చాడు. వీడికి ఇది తినడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి వీడికి పెద్దగా నచ్చలేదు ఎగ్ బోండా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 5కు తినాలనిపించి వెంకటేశ్వరంలో ఫర్హా అయితే వచ్చేసాం. ఇక్కడైతే సాదా అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాం. ఇదైతే బాగుంది. ఇంకా చికెన్ పకోడా అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇదైతే సరిగ్గా ఉంది. ఫుల్ వీడియో కింద ఉంది, క్లిక్ చేసి చూసేయండి. హలో మిత్రమా, ఈరోజు నీకారం దోశ తినాలనిపించి నెల్లూరుకి వచ్చాం. ఈ అంగడి పేరు సురేష్ హాట్ ఫుడ్స్ అండి. ఆ పెద్ద ఆయన చూసారా దోశలు ఎలా పోస్తున్నాడో. గత 46 సంవత్సరాలుగా ఈ షాప్ని రన్ చేస్తున్నారంట వీళ్ళు. ఇక్కడ నీకారం దోశకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా షాపింగ్ మాల్స్ నుండి పనిచేసే వాళ్ళు వచ్చి రోజు ఇక్కడ తినేసి వెళ్తారంట. వీళ్ళకి మరి ఎక్కడ బ్రాంచ్లు అయితే లేవంటండి. ఆ నెయ్యి చూసారు ఎలా పోస్తున్నాడో. మేమైతే ఇక్కడ ఒక నీకారం, నూనె కారం అండ్ ఒక ప్లేట్ గీ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చామండి. నీకారం దోశ వచ్చి 65 రూపీస్. కొబ్బరి చట్నీ వేసి ఇచ్చాడు. నూనె కారం కాస్ట్ వచ్చి 40 రూపీస్. దీంట్లో కూడా చట్నీ వేసి ఇచ్చాడు. ఎర్రకారం కావాలంటే మనం అడిగించుకోవాలండి. ఒక ప్లేట్ గీ ఇడ్లీ అయితే 30 రూపీస్. ఆ ఇడ్లీల మీద ఫుల్గా గీ వేసిస్తాడు. నీకారం దోశ టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. నూనె కారం టేస్ట్ అయితే మా వాడికి బాగానే ఉందంట. ఇక గీ ఇడ్లీ అయితే మా వాడికి పెద్దగా నచ్చలేదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిల్ ఛానల్. హలో మిత్రమా, ఈరోజు కాలేజీలో ఇంటర్న్షిప్ రికార్డ్ సబ్మిట్ చేసి వచ్చేటప్పుడు ఈ ఎండకి చల్లగా ఏమైనా తాగాలనిపించి నజర్ కూల్ డ్రింక్స్ దగ్గర ఆగాం. ఇక్కడైతే మేము ఒక చాక్లెట్ మిల్క్ అండ్ ఒక స్వీట్ బీర్ ఆర్డర్ ఇచ్చాం. చాక్లెట్ మిల్క్ అయితే చాలా బాగుంది. మా వాడిని చూడండి, స్వీట్ బీర్ని బీర్ అనుకుంటున్నాడో ఏమో, వీడియో టీ బాక్ అంటున్నాడు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిలు ఛానల్.